పత్రిజీ ఫిలిమ్స్ ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. పత్రిజీ ఈ యుగానికి ఒక యుగ పురుషుడు. ఆయన ఇచ్చిన జ్ఞానం అమూల్యం, అఖండం, అనంతం. ఆయన జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాలి. మన బాధ్యత అది. దాని బాధ్యతను ఎత్తుకున్నవారు మన పత్రిజీ ఫిలిమ్స్ వెంకట్ గారు, వారి బృందం. వారందరికీ అభినందనలు. సో మనందరం వారికి సహకరించాలి. ఎంత వీలైతే అంత సహకరించాలి. ఇదిగోనైనా ఈ యజ్ఞం ముందుకెళ్ళాలి. ఈ జ్ఞాన యజ్ఞం, ఈ జ్ఞానం అందరికీ అందాలి. నేను ఆల్రెడీ అందులో భాగస్వామి అయ్యాను. మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఆయన జ్ఞానం మనం తీసుకొని ఎంతో ఎంటర్టైన్మెంట్ అయ్యాం. సరిపోదు ఇది. ప్రపంచం ఇంకా చాలా పెద్దది. 100 కోట్ల పైన ఉంది ప్రపంచ జనాభా. 100 కోట్ల మందికి వెళ్ళిపోవాలి. అది అన్ని భాషల్లోకి వెళ్ళాలి. ఎంటర్టైన్మెంటే అన్ని భాషల్లోకి, ఎంత ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎన్లైటైన్మెంట్ వెళ్ళాలి కదా. ఆ ఎన్లైటైన్మెంట్ అందరికీ తీసుకెళ్లడమే మన బాధ్యత. కాబట్టి పత్రికారి గురించి తెలుసుకోవాలి. మన అదృష్టం ఈ కాలం. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఈ పత్రిజీ ఫిలిమ్స్లో ఉన్న ఒక ఎత్తు ఏంటంటే గురువు యొక్క లక్షణాలు ఉంటాయి. గురువు యొక్క జ్ఞానం అన్ని చోట్ల ఉంటుంది. కానీ గురువు యొక్క లక్షణాలు ఉంటాయి. ఇది స్పెషల్. లక్షణాలు, పత్రిజీ లక్షణాలు చూపిస్తారు వీళ్ళు. అది ఎవరు చూపించలేరు. కనుక పత్రిజీ యొక్క లక్షణాలే ఎన్లైటైన్మెంట్. అవి ఎవరో చెప్తే రావండి. అవి మనం చూసి నేర్చుకోవాలి. పత్రిజీ సబ్జెక్ట్ కావాలంటే సీడీల్లో, బుక్కుల్లో, అనుభవాల్లో ఉంది. లక్షణాలు కావాలి. లక్షణాలు కావాలంటే ఆయన జీవనాన్ని చూపించాలి. ఆ జీవనాన్నే వెంకట్ తెర మీదకి తెచ్చాడు. అదే అసలు మెయిన్. ఈ ఫిల్మ్ యొక్క ప్రాణం అదే. మామూలు సబ్జెక్ట్ ఏముంది, అది అక్కడే దొరుకుతుంది. కానీ లక్షణాలు కావాలి. ఇప్పుడు పత్రిజీ ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా నడిచాడు, ఏ విధంగా ఫోర్స్టిక్గా ఉన్నాడు, సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఓన్లీ అది ఫిల్మ్ ద్వారానే చూపించగలం. లేకపోతే అవ్వదు. అది మామూలుగా టీచింగ్లో అది అవ్వదు. సో ఆ విషయంలో వెంకట్కి అభినందనలు. లక్షణాలను చూపిస్తున్నదే పత్రిజీ ఫిలిం. చాలా టఫ్ జాబ్ మన వెంకట్కి. ఈ పత్రిజీ ఫిలిమ్స్కి మీ అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.